హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 లక్షల డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయితే మనకి చేసిందండి. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే వైసీపీ ప్రభుత్వం రుణమాఫీ అయితే మనకి చేయలేదండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కావచ్చు తీసుకొస్తున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో వీటిలో డ్వాక్రా మహిళలకి అదేవిధంగా రైతులకి రుణమాఫీ కూడా చేసేందుకైతే వీరైతే మేనిఫెస్టోలు అయితే వీరికి అనుకూలంగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారండి. సో ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే 10 లక్షల రుణమాఫీ చేసేందుకైతే వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చినట్లయితే మనకి వైసీపీ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి. అదేవిధంగా రైతులకి కూడా 2 లక్షలు అయితే రుణమాఫీ చేసేందుకైతే తెలంగాణలో మాదిరిగా మేనిఫెస్టోలో చేర్చినట్లయితే వైసీపీ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క మేనిఫెస్టో కూడా మనకి రేపు ప్రజల ముందుకైతే తీసుకొచ్చేందుకైతే వైసీపీ పార్టీ అయితే మనకి సన్నాహాలు అయితే చేస్తున్నట్లయితే తెలిసిందండి. ఇక టీడీపీ చూసుకుంటే మహిళలకి కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చిందండి. అదేవిధంగా రైతులకి సంవత్సరానికి 20,000 ఇచ్చేందుకు, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో 15,000 పథకాలు అయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అయితే మహిళలకి మంచి పథకాలు అయితే యాడ్ చేసినట్లు తెలిసిందండి. అయితే మనకి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా మేనిఫెస్టోలు అయితే రావాల్సి అయితే ఉందండి ఇరు పార్టీలకు సంబంధించి. సో వచ్చిన తర్వాత మహిళలకి, అదేవిధంగా వృద్ధులకి, విద్యార్థులకి, కార్మికులకి కూడా మరికొన్ని పథకాలు అయితే అందులో చేర్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. సో నేనైతే కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో